స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రమైన అవును తండ్రి. మరియు అదే విధంగా నాయన ఈ సాయంకాల సమయాన్ని యేసయ్య మేమందరం కూడినైనా యేసయ్య అవును తండ్రి నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు నాయన యేసయ్య నీ పావస నీళ్ళు నాయన గడుపుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవును నైట్ మంచి నిద్రనిచ్చి రాత్రంతా నాయన యేసయ్య ఉదయకాలసిన మా పరిపాటలలో మాకు తోడుగా ఉంటూ నాయన యేసయ్య అవునైనా ఇలా మేమందరం కూడినైన యేసయ్య అవును తండ్రి మరి నీ నామాన్ని నాయన గణపరచుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా మరి పాటలు పాటకు నాయన యేసయ్య అవునైనా మరి చక్కటి స్వరాలను దయచేసావు దేవా. అవునైనా మరి పాటల ద్వారా నాయన యేసయ్య ఆరాధన ద్వారా మిమ్మల్ని మేము మహిమపరిచాం నాయన యేసయ్య. అలాగే వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి దేవా యేసయ్య. అవునైనా మరి కాల్స్ కట్టు కాకుండా నాయన యేసయ్య అవును తండ్రి. అవునైనా మరి మీరే కృప చూపించండి, దయ చూపించండి దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా వాక్యం చెప్పబోతున్నా నాకు నైనా మీరు తోడుగా ఉండండి నాయన యేసయ్య. అవునైనా మరి మాట్లాడేది మీరు కాదు నేను అవును అని మీ లేఖనం సెలవిస్తున్నాను నాయన యేసయ్య. అవును తండ్రి మరి నా ద్వారా నాయన యేసయ్య మీ బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. అందుబట్టి మీకు తగిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా మరి వాక్యం అవునైనా యేసయ్య చెప్తుండగా నాయన యేసయ్య అవును తండ్రి మరి ఎటువంటి తడుబాటు లేకుండా నాయన యేసయ్య అవునైనా చెప్పుటకు సహాయం దయచేయండి దేవా. అందుబట్టి మీకు తగిన చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా నా నోటిని మీ బూరగా వాడుకోండి దేవా. అందరు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా నన్ను తండ్రి మరి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకోండి దేవా. అవునైనా నా మీద నైనా కృప చూపించండి, దయ చూపించండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అవును తండ్రి. అవునైనా మరి నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించండి దేవా. అవునైనా వారితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని ఆయన యేసయ్య మీ పాదాలు పట్టుకొని గోజాడుకుంటున్నాను దేవా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన అయినా మీ బంగారు పాదములకు సమర్పించుకుంటాం. మరి యేసుక్రీస్తు నామంలో నీకు వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మరి కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి మరి హృదయపూర్వక వందనములు. అలాగే మనము వాక్యదానంలోకి వెళ్దాము. మరి వాక్యం మరి చెప్తుండగా మరి రెఫరెన్స్లు ఎవరైనా చదివి వినిపించండి. అలాగే మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే గద్దింపు. దేవుని యొక్క గద్దింపు ఎలా ఉంటుంది, మనము ఆ గద్దింపుకు మనము లోబడుతున్నామా లేదా, ఆ గద్దింపును విని మనము నడుచుకుంటున్నామా లేదా అనే అంశాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాము. మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనము. శిక్ష నందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. చూడండి, శిక్ష విధింపబడినవాడు అంటే మనం ఏ తప్పు చేయకున్నా కూడా మనం ఒక శిక్షను మనం అనుభవిస్తున్నామంటే ఎందుకు అనుభవిస్తున్నాము, మాకేమవసరము అనే సంభాషణ మనం మాట్లాడుతూ ఉంటాం. చూడండి ఇక్కడ ప్రాణమును తృణీకరించును అంటే ప్రాణంను కూడా విడిచిపెట్టవలసి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం చెయ్యని దాటికి కొంతమంది శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ గద్దింపును వినువాడు వివేకి అగును. చూడండి, దేవుని యొక్క గద్దింపుకు మనము లోబడాలి. దేవుని యొక్క గద్దింపుకు మనము లోబడాలి. దేవుని యొక్క గద్దింపుకు మనం లోబడడం వలన మనము ఏమవుతాము, వివేకి అవుతాం. తర్వాత జ్ఞానవంతులము అవుతాం. మనము వివేకి, ఆయన మాటలను, ఆయన చెప్పు మాటలను మనము వినాలి. తర్వాత ఆయన ఆజ్ఞాపించు ప్రతి ఆజ్ఞలను మనము పాటించాలి. వాక్యము వినువారిగా కాకుండా వాక్యానుసారం నడుచుకున్న వారిగా మనం ఎప్పుడైతే మనము
మరి మన జీవితంలో ప్రయత్నిస్తామో, వాక్యానుసారం నడుచుకోవడం మనం అలవర్చుకుంటామో, అప్పుడు దేవుని యొక్క గద్దింపుకు మనము లోబడినట్టు. ఎందుకంటే దేవుడు అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన గద్దింపు ఎలా ఉంటుందంటే మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. ఎందుకంటే మనము తప్పుడు దారిలో వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చక్కగా నడిపించడానికి ఆయన యొక్క గద్దింపు మనకు తోడ్పడుతుంది. ఆయన యొక్క గద్దింపు మనము పాటించడం వల్ల, గద్దింపుకు మనం లోబడడం వల్ల మనము మన జీవితంలో అనేక సమస్యల నుంచి, మరి అనేక తప్పులు మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని మనము అనేక సందర్భాల్లో మనకు తెలియకుండా చేస్తుంటాము. కానీ అలాంటివి కూడా దూరం చేయడానికే దేవుడు మనల్ని గద్దిస్తాడు. కానీ మరి మనము గద్దింపుకు దేవుడు ఎన్నిసార్లు పిలిచినా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎందుకంటే నా కుమారుడా నా ఉపదేశాన్ని వినుము, తర్వాత నా కుమారుడా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అనేవి అన్ని వాక్యం రూపంలోను, తర్వాత ఎవరైనా పాస్టర్స్ మెసేజ్ చెప్తుంటే వాళ్ళ రూపంలోను, తర్వాత మన స్నేహితుల రూపంలో, ఏదో ఒక రూపంలో దేవుడు మనకు మాటలు వినిపిస్తూ ఉంటాయి. దేవుడు ప్రతిదీ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. దేవుడు ఏం చెప్తున్నా, నేను ప్రేమించు వానిని శిక్షించెదను, గద్దించెదను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము చాలా తెలివైన వారిగా ఉండాలి అంటే, మరి వివేకి అంటే చాలా తెలివైన వాళ్ళను మంచి వివేకి, మంచి వ్యక్తుడు అని చెప్తారు. కాబట్టి దేవుని యొక్క దృష్టికి మనం అనుకూలంగా నడుచుకున్నప్పుడు ఆయన గద్దింపుకు లోబడే వారిగా మనం ఉండాలి. అలాగే మనం మరొక వచనం చూసుకున్నట్టయితే, మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము. చూడండి, శిక్షను ఉపేక్షించు వానికి చూడు అవమాన. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనము. మరొకసారి చూసుకోండి. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును. చూడండి, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. చూడండి, గద్దింపుకు లోబడడం వల్ల మనకు ఘనత అంటే మంచి పేరు వస్తుంది. తర్వాత మన ప్రవర్తన ఇతరులు చూసినప్పుడు పర్వాలేదు, మంచి అబ్బాయి మంచి అమ్మాయి అని ఇతరులు మరి సమాజంలోను మరి సంఘంలోను ఇతరులు మన గురించి సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి. అలా చెప్పేవారిగా మనం ఉండాలి అంటే అప్పుడు మనము మన తల్లిదండ్రులకు లోబడాలి, ఇతరులకు లోబడాలి, మనకంటే పెద్దవారైన వాళ్ళకి మనం లోబడాలి. అలాగే మనకు చెడు విషయాలు చెప్పకుండా మంచి విషయాలు చెప్పి ఆత్మీయతలో ఎదుగుటకు మరి ఎవరైతే మనకు చెప్పుతున్నారో మన నిజంగా మన శత్రువులు, దేవుడు చెప్తున్నాడు, మరి శత్రువులు అవసరం ఉన్నప్పుడు కానీ మనుషులు కానీ శత్రువులు కానీ, ఒక శత్రువు ఎన్నడూ మనతో మాట్లాడిన వాళ్ళు మన దగ్గరికి వచ్చినారంటే మనతో వాళ్ళకి ఏదో అవసరం ఉంది అని అర్థం. అక్కడికి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎందుకబ్బా ఎప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తాం. కానీ మనతో వాళ్ళకు అవసరం ఉంది అని మనము అప్పుడు ఏమవుతాయంటే మనం వాళ్ళతో ప్రవర్తించినప్పుడు వాళ్ళలాగే మనం ప్రవర్తించి వాళ్ళలాగే మన తీరు ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క గద్దింపు, మళ్ళీ దేవుని యొక్క ఆత్మీయతలో మనము ఉండము. ఎప్పుడైతే మనము దేవునిలో ఎదగాలి అనుకుంటున్నామో మరి ఏదో ఒక రూపంలో మనకు సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనము ఆయన యొక్క ఆజ్ఞ ద్వారా మనం నడుచుకునే వారిగా ఉండాలి. తర్వాత మన కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా మన మంచి కోరేవారు ఉన్నారంటే మన తల్లిదండ్రి మాత్రమే. కాబట్టి మన తల్లిదండ్రులకు మనము లోబడాలి, వారి గద్దింపుకు లోబడాలి. దేవుడు చెప్తున్నాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? మనము తల్లిని తండ్రిని సన్మానించాలి, వారి చెప్పు మాట వినాలి. అది చాలా ఉత్తమము. ఆ ఎఫెసీ పత్రిక చెప్తున్నాడు దేవుడు. ఎఫెసీ పత్రిక చూద్దాము. ఎఫెసీలోకి రాసిన పత్రిక
6వ అధ్యాయము. చూడు పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చూడండి, దేవుని ఇది వాగ్దానములతో కూడినది, ఆజ్ఞలలో మొదటిది. చూడండి, తల్లిని తండ్రిని సన్మానించాలి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞలలో, అది కొత్త నిబంధనలో ఇది మొదటిది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని దేవుడు 2 ముఖ్యమైన ఆజ్ఞలను మనకు తెలియజేశాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. అందుకు మనము దేవునికి లోబడాలి. తల్లిదండ్రులకు లోబడినప్పుడు ఆటోమేటిక్ గా, ఎందుకంటే దేవుడు తల్లిదండ్రులు మనల్ని పెంచినప్పుడు మన ప్రవర్తనే మనల్ని చిన్నప్పటి నుంచి దేవుని వైపు తిప్పుతుంది. అంటే దేవుని వైపు తిరగాలంటే తల్లిదండ్రులు ఫస్ట్ మనల్ని నడిపిస్తారు. ఒకవేళ కొందరు మళ్ళీ తల్లిదండ్రులు కుటుంబీకులు ఎవరు లేకున్నా కూడా దేవుని వైపు నడుస్తారు, కానీ అది కాదు. కానీ తల్లిదండ్రులు ఉన్నవారు దేవుని వైపు నడిపిస్తున్నారు, ఆత్మీయతలు ఎదుగుతున్నారంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట మనం వినాలి, వారి గద్దెంపుకు లోబడాలి, దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. అలాగే మనము ఏం పొందుతాం సమాజంలోను, మరి మన ఉద్యోగ విషయంలోను, ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఏం చేస్తాము, ఘనత పొందుతాము. చూడండి, ఇక్కడ శిక్షను ఉపేక్షించు వానికి అంటే ఎవరన్నా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కొట్టినప్పుడు, ఏదో ఒక విషయంలో గద్దించినప్పుడు, కొట్టినప్పుడు నీకేమి, నా ఇష్టము, నేను ఇలాగే చేస్తాను అని అంటారు. వారు కొట్టినా కూడా ఆ శిక్షను వారు ఏమంటారంటే నన్ను కొట్టావు అని తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటారు. మంచిగా ఎవరైతే ఉన్నది ఉన్నట్టు చెప్తారో వారి మీద ద్వేషం పెంచుకుంటారు. ఎందుకంటే వారికి గద్దింపు అంటే అసహ్యము, తెలుసా? గద్దింపు చూడండి, లోబడని వాళ్ళు ఏమంటారంటే శిక్షను అసహించుకుంటారు. ఇతరుల గద్దింపు, ఇతరులు మంచి మాటలు చెప్తే ఆ విధానాన్ని కూడా వారు అసహించుకుంటారు. ఎందుకంటే వారిలో గద్దింపుకు లోబడే లక్షణాలు ఉండవు. కాబట్టి మరి ఇక్కడ చూడండి, శిక్షను ఉపేక్షించు వానికి, అలాంటి వాళ్ళకు ఏమి మరి ఎదురవుతుందంటే అవమానము ఎదురవుతుంది. అలాగే మరి దారిద్ర్యతలు ప్రాప్తించును. చూడండి, అవమానము దారిద్ర్యతలు. ఎవరైతే మరి శిక్షను అంటే ఇప్పుడు మరి మనం స్కూల్లో చదువుతున్నప్పుడు మనకు ఒక ఉపాధ్యాయుడు మనల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి దెబ్బలు పడతాయి. ఎందుకంటే మన చదువు విషయంలోను, లేకుంటే హోంవర్క్ విషయంలోను, అన్ని విషయాలు ఏదో ఒక విషయంలో మరి టీచర్ చేత మనము మరి దెబ్బలు తినేవారిగా అందరూ ఉంటున్నారు. అలాగే వాళ్ళు ఎందుకు కొడతారంటే క్రమశిక్షణగా ఉండాలి, బాగా చదవాలి, ఉన్నత చదువులు చదవాలి, జాబు సంపాదించాలి. తర్వాత నా శిష్యుడు ఓహో మా టీచర్ ఇంత గర్వపడి తర్వాత మనము జాబు సంపాదించిన తర్వాత మన టీచర్స్ అప్పుడు మనం ఏమంటామంటే, సార్ ఆ రోజు మీరు నన్ను కొట్టడం వల్లనే నేను ఈరోజు చదువుకొని నేను ఈ స్థితిలో ఉన్నాను అని మనము సార్ వాళ్ళకు వెళ్ళి చెప్తాము. ఎందుకంటే అప్పుడు మనము వారు కొట్టిన దాన్ని మనము తిట్టినా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనల్ని గద్దించడానికి వారికి అర్హత ఉంది, అధికారం ఉంది. అలాగే మన తల్లిదండ్రులకు కూడా మనల్ని గద్దించడానికి అర్హత, అధికారాలు ఉన్నాయి. దేవునికి కూడా మనల్ని గద్దించడానికి అర్హత, అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. కనుక మనము శిక్షను, మనల్ని ఎవరన్నా శిక్షించినప్పుడు అంటే మనల్ని ఎవరు శిక్షిస్తారంటే ఎవరైతే మనం మంచి కోరతారో వాళ్ళే మనల్ని శిక్షిస్తారు. ఎవరైతే మనం ఒక స్థాయిలో ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళే మనల్ని శిక్షిస్తారు. అలాగే మరి ఇక్కడ కూడా దేవుడు మనం బాగుండాలి, తర్వాత తనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. ఏదైనా మనం ఒక జాబ్ సంపాదించినప్పుడు, లేక అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చిపెట్టినప్పుడు, లేకుంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయినప్పుడు, మంచి మార్కులు వచ్చినప్పుడు, అప్పుడు ఏమవుతుంది, నా కూతురు ఇంత ఘనత, ఇంత ఉత్తీర్ణత సాధించింది, మంచి జాబ్ తీసుకొచ్చిందని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వారికి చెప్పలేని ఆనంద భాషలు వారి కళ్ళల్లో, వారి మాటలలో కనిపిస్తాయి. దేవుడు కూడా నా బిడ్డ
లోకంలోకి వెళ్ళకూడదు, నా బిడ్డ నాలాగే ఉండాలి, నా గద్దింపుకు లోబడి నా అడుగు జాడల్లో నడిచి నశించిపోతున్న ఆత్మలను నా వైపు తిప్పాలని దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. కాబట్టి మనము ఆ గద్దింపుకు లోబడే వారిగా ఉండాలి, ఆ గద్దింపును తిరస్కరించే వారిగా ఉండకూడదు. అప్పుడే మనము ఘనత పొందుతామని మరి పరిశుద్ధ లేఖనంలో మరి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మరి మరొక వచనం మనం చూసుకున్నట్టయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మరి 5వ వచనము చూడండి. ఇక్కడ మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మూఢుడు అంటే చూడండి, తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించు అంటే వాళ్ళ నాన్న కొట్టినా బాగుపడాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాడిని స్కూల్కు వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఎందుకంటే వాడిని కొట్టి విసుగొస్తాను, తిట్టినాము కొట్టినాము అన్ని చేసినాం, కానీ వాడు మారడం లేదు. ఎందుకంటే వాడు మద్యానికి అలవాటు పడిపోయాడు, వాడు మారడం లేదు, ఆ అలవాట్లలో నుంచి బయటికి రావడం లేదు అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. ఎందుకంటే కొందరు ఆ అమ్మాయి మారడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అని తల్లిదండ్రుల నుంచి మరి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అదే వాళ్ళు ఎవరంటే మూఢులు అన్నమాట. అంటే మూఢుడు మూర్ఖత్వంగా ఉంటారు. ఎందుకంటే నేనెందుకు లోబడాలి, నేనెందుకు అంటే నన్నే కొడతావా, నన్ను కొట్టే అధికారం మీకు లేదు, నన్ను తిట్టే అధికారం మీకు లేదని మనము ఈ జనరేషన్ లో ఎక్కువగా తిరస్కరించే వారిగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ మూఢుడు తన తండ్రి చేయి శిక్షణ అంటే తండ్రి కొట్టినప్పుడు దాన్ని సహించాలి. ఎందుకంటే నాన్న కొట్టి మనల్ని మనకి ఇష్టమైనది మరి తిరిగి తీసుకొచ్చిస్తాడు. దేవుడు కూడా అంతే, మనం తప్పుదావలో వెళుతున్నప్పుడు మనల్ని శిక్షించి మరి గద్దించి మరి తిరిగి తన వైపు తిప్పుకుంటాడు. అందుకు ఇక్కడ చూడు, తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, చూడు గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడగును. చూడండి, ఆ పిల్లోడు చాలా బుద్ధిమంతుడు, ఆ పాప బుద్ధిమంతురాలంటే మంచిది, ఎక్కడికి వెళ్ళినా మంచి పనులు చేస్తుంది అని మనము చాలా మంది పిల్లలు కొంచెం మంది తల్లిదండ్రులు పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల గద్దింపుకు లోబడిన వాళ్ళను బుద్ధిమంతులు అంటారు. కాబట్టి బుద్ధి అంటే మనకు గద్దింపు అనేది మనకు శిక్ష కాదు, అది మనము మంచి మార్గంలో నడవడానికి గద్దింపు ఒక సాధనం. మనకి దాన్ని మనము అలవర్చుకోవాలి సాధనంగా. అంటే ప్రతి విషయంలోనూ అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు, దేవుడు ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రూపంలో ఇది మనకే చెప్తున్నాడు అని ప్రతి మాటకి మనము మరి గద్దింపుకు లోబడే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనము దేవుని దృష్టికి మనము బుద్ధిమంతులం అవుతాము. చూడండి, ఇక్కడ మరి కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇక్కడ నీతిమంతులు నాకు ఉపకారము. చూడండి, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటే వాళ్ళు మంచిదే చేస్తారు. నీతిమంతులు నన్ను కొట్టుట ఎవరు? ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటే ఉపకారం అంటే మంచిది అన్నమాట. ఉపకారము దేవుడు ఏం చెప్తున్నాడు, మన మంచి పనులు ఏమని చేసినప్పుడు నీ ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేస్తానని దేవుడు చెప్తున్నాను. చూడండి, అంటే మంచి పనులు చేస్తానంటే వారిని కొట్టడము గద్దించడము అనేది మంచి పని. మనకు అది ఒక మంచి పని. జీవితంలో మనము ఎదగడానికి మరి ఒక ఉన్నత స్థాయిలో మనము ఉండడానికి మరి దేవుని యొద్ద చేరుకోవడానికి గద్దింపు అనేది ఒక ముఖ్యమైన లక్షణంగా మనము ఉంచుకోవాలి. చూడండి, మన హృదయంలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చూడండి, అది ఎలా ఉందంట? తైలాభిషేకము. ఎందుకంటే నిందలు అవమానాలు ఇవన్నీ ఎలాగా ఆశీర్వాదాలుగా చూడండి మన తల మీద తైలాభిషేకం ఎలా ఆశీర్వదిస్తారు తైలాభిషేకం రూపంలో దేవుడు. అలా గద్దించినప్పుడు దేవుని యొక్క గద్దింపుకు మనం లోబడినప్పుడు అభిషేకము తైలాభిషేకం చూడండి మన తల మీదకి ఎలా వచ్చేస్తారు. చూడండి, ఇక్కడ
గద్దించుటకు నాకు తైలాభిషేకము గద్దించుట చూడండి, నేను అట్టి అభిషేకంను త్రోసివేయకుందును కాక. చూడండి, అలాంటి అభిషేకాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి? చూడండి ఇక్కడ, ఎందుకంటే వారు ఎవరైనా మనం గద్దించినప్పుడు ఓహో అంటే నేను ఇంకా మంచిగా చేయాలి అంటే ఎంకరేజ్ చేయాలి. ఏదైనా చేసినప్పుడు పిల్లల్ని కానీ ఇతరులను కానీ లేకుంటే విశ్వాసులు కానీ ఆత్మీయతలు ఎదగడానికి కూడా మరి మంచి మాటలు చెప్పి వారిని ప్రోత్సహించాలి. లేకుంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇంతే చేసేది, నువ్వు ఇలాగే ఉంటావు, నువ్వు ఎప్పటికీ మారవు అని ఇలా మాటలు అన్నప్పుడు వారు గద్దింపుకు లోబడం కాకుండా అసలే వదిలేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా చూడండి, అలాంటి చూడండి ఇక్కడ ఏమి చెప్తానంటే, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రేసివేయకుందును. అంటే అలాంటి అభిషేకాన్ని నేను పోగొట్టుకోను. ఎందుకంటే అందరూ నన్ను గద్దిస్తున్నారు, అందరూ నన్ను తిడుతున్నారు అని అంటే నేనేదో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, నేనేదో తప్పు చేస్తున్నాను అనే ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే వీరందరూ నన్ను ఇలా గద్దిస్తున్నారు అంటే నేనేదో తప్పు చేస్తున్నాను, కానీ దాన్ని సరిదిద్దుకొని నేను అందరిలో నేను ఎదగాలి, అందరిలో ఉండాలి, అందరిలాగా నేను ఘనత సాధించాలి, మంచి పనులు చేయాలి అని అంటే మనము దేవుని యొక్క గద్దింపుకు మరి మనము లోబడే వారిగా మనం ఉండాలి. చూడండి, ఇక్కడ త్రోసివేయకుండా అలాంటి గద్దింపు ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనము సైలెంట్ అయిపోయి నా మంచికే కదా చెప్పేది, ఇది నా మంచికే కదా, ఓహో సరే అని మనము అలా పాజిటివ్ గా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూడండి, అలాంటి వారు ఎవరైతే గద్దింపుకు లోబడకుండా ఉంటారో అలాంటి వారిలో దుష్టక్రియలు అంటే చెడు ఆలోచనలు, చెడు చూపులు, మరి చెడు మాటలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి వారి కోసము నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఎందుకంటే ఎవరైతే గద్దింపుకు లోబడుతూ మనల్ని ఎవరు గద్దిస్తారంటే నీతిమంతులు మనల్ని గద్దిస్తారు. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటే కొట్టుట, గద్దించుట ఇవన్నీ నాకు ఉపకారమే, అంటే ఇవన్నీ నాకు మంచివే అని దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి మనము దేవుని యొక్క గద్దింపుకు మనము లోబడాలి. అలాగే మనము మరొక వచనం చూసుకున్నట్టయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము మరి 23వ వచనం చూడండి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చూడండి, ఆజ్ఞ అంటే ఎలా ఉంటుంది? ఆజ్ఞ అంటే దీపముగాను, దీపము అంటే ఆజ్ఞ అంటే దీపం అంటే వెలిగించడము. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటుందంటే, ఆయన మాట ఎలా ఉంటుందంటే చూడండి, ఆయన గద్దింపు ఎలా ఉంటుందంటే మనల్ని వెలిగించడానికి, మనము దీపముగా చేయడానికి, మరి చీకట్లో ఉన్న మన జీవితాలను వెలిగించడానికి, మనలో, మన ఇంటిలో, మన గృహంలో, మన కుటుంబంలో వెలుగు నింపడానికి చూడండి ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము అంటే ఆయన చెప్పే మాటలు చూడండి, ఉపదేశించడం, ఉపన్యాసించడం అంటే చెప్పడము. చూడండి, ఇక్కడ అది ఎలా ఉంటాయంటే వెలుగుగాను. చూడండి, ఆయన ఆజ్ఞ ఎలా ఉందంటే దీపముగాను, ఆయన ఉపదేశము, ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే వెలుగుగాను ఉండును. చూడండి, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చూడండి, శిక్షార్థమైన గద్దింపులు అంటే మనల్ని ఎవరన్నా కొడుతున్నారు, హింసిస్తున్నారు అంటే మనం ఏదైనా తప్పు చేసిన సందర్భంలో మనల్ని ఏదైనా శిక్షిస్తున్నారంటే తప్పు చేయడానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎందుకంటే చూడండి, అవి శిక్షార్థమైన గద్దింపులు. ఆ గద్దింపులు మనకి దేనికి తోడ్పడతాయంటే జీవ మార్గములు, అంటే నిత్య జీవం పొందుకోవడానికి, మరి దేవునికి దగ్గర చేయడానికి ఈ గద్దింపు అనేది మనకు మరి ఎంతో దగ్గరగా ఉంది. ఎందుకంటే ఆ గద్దింపును మనము అసహించుకోకుండా మరి దానికి లోబడాలి. అప్పుడు మనము దేవునికి చాలా దగ్గర అవుతాము. ఎందుకంటే మనము మరి పరలోకంలో జీవ మార్గం అంటే పరలోకము, మరి దాన్ని పొందుకోవడానికి మరి ఈ గద్దింపు మనకు సహాయపడుతుంది. మరి మనము భూలోకంలో మరి క్రైస్తవులకు అనేక మందికి శ్రమలు, హింసలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు అన్నమాట. పరీక్షించినప్పుడు దేవుడు అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి దగ్గర కావడానికే ఆయన మన
మనకు కొన్ని శ్రమలను అనుకూలిస్తాడు. ఎందుకంటే అందరికీ కాదు, కొంతమందికి అనుకూలిస్తాడు. ఎవరైతే నా శ్రమలను భరిస్తారో, ఎవరైతే నా నిందలను భరిస్తారో, నేను ఎంత శ్రమలు అనుకూలించినా కూడా, యోబు గారికి ఎంత శ్రమలు అనుకూలించినా కూడా ఆయన దేవుణ్ణి విడిచి వెళ్ళలేదు, ఇంకా దేవునికి దగ్గర అయ్యారు. కాబట్టి నా బిడ్డలు కూడా అలా తిరిగి నా దగ్గరకు వస్తారు నేను గద్దింపగా. చూడండి, నినివే పట్టణంలో అక్కడ ఎక్కువ చెడుతనం ఉందని మరి యోనా గారిని మరి ప్రవక్తగా ఎంచుకొని అక్కడికి పంపించినప్పుడు, ఆయన పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన మరీ గద్దించి ఆయనను మరీ తిరిగి పంపిస్తాడు. పంపించిన తర్వాత మరి సముద్రంలోంచి ఆయన బయటకు వచ్చి పంపించిన తర్వాత ఆ గద్దింపుకు అక్కడున్న వాళ్ళంతా లోబడి మరి అక్కడ చెడును విసర్జించి వాళ్ళు ఎప్పుడైతే ఉపవాసంతో మళ్ళీ ప్రార్థన చేస్తారో మరి అక్కడ ఆయన శిక్షకు గురి కాకుండా ఉంటారు. అలా ఆయన గద్దిస్తున్నాడు అంటే మరి ఎందుకంటే ఆయన అట్లా గద్దించినప్పుడు మరి యోనా గారు ఏమనుకున్నారు, అయ్యో నేను నాశనం చేస్తాను ఆ పట్టణాన్ని అన్నారు. కానీ నాశనం చెయ్యలేదే. ఎందుకు చెయ్యలేదు? నేను అక్కడి నుంచి వచ్చి ఇంత దూరం వీళ్ళకి ఉపదేశించి చెప్పాను కదా, మరి ఎందుకు నాశనం చేయలేదే అని యోనా గారు బాధపడతారు. ఎందుకంటే ఆయన మరి మనల్ని చంపివేయడు. ఎందుకంటే మరి ఆది కాండంలో మరి ఒకసారి భూమి మీద ప్రజలందరినీ నేను తుడిచివేస్తాను, జంతువులందరినీ తుడిచివేస్తాను అని మరి 6వ అధ్యాయం మరి 6వ వచనంలో మరి 7వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. కానీ నోవాహు కుటుంబాన్ని ఎందుకు మరి ఉన్నారంటే ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి, ఆయన గద్దింపుకు లోబడినాడు కాబట్టి మరి ఆ కుటుంబాన్ని ఆయన రక్షించారు. మరి నినివే పట్టణంలో మరి యోనా గారు ఎప్పుడైతే అలా కోప్పడ్డారో మరి ఆయన మరి ఒక చెట్టు కింద మరి ఒక సొర చెట్టు మరి ఎప్పుడైతే మరి నీడగా అల్లి దానికి చుట్టుకుందో మరి అప్పుడు ఆయన చల్లగా నిద్రపోయారు. ఎందుకంటే అప్పుడు చల్లగా ఉంది, మరి ఎండ తగలేదు, ఏం తగలేదు, శ్రమ అనిపించలేదు. కానీ అది దేవుడు మరి ఒక పురుగుకు ఆజ్ఞాపించి అది తినివేసినప్పుడు ఎండకు తట్టుకోలేక మరి ప్రార్థన చేసి నన్ను తీసుకెళ్ళు, నేను చనిపోవడం మేలు అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నువ్వు కష్టపడకుండా ఏమి చేయకుండా మరి ఈ సొర చెట్టు మీదనే నీకు ఇంత ఉంటే మరి ఇంతమంది ప్రజలు నేను ఎలా నాశనం చేయాలి ఆలోచించు అని దేవుడు చెప్తాడు. కాబట్టి వాళ్ళని ఎందుకు ప్రవక్త ద్వారా గద్దించినాడంటే ఆయనకు దగ్గర చేసుకోవడానికి, మారడానికి, చెడుతనాన్ని మరి వదిలేయడానికి. ఇక్కడ కూడా అంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. మరి ఆయన మాటలు మరి ఆయన ఆజ్ఞలు అవన్నీ గద్దించి మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడంటే జీవ మార్గములు, మనము మరి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఆ గద్దింపు మనల్ని ఎక్కడ చేస్తాయంటే జీవ మార్గాన్ని చేరుస్తాయి. అలాగే మరి గద్దింపుకు మనం లోబడుకుంటే ఎలా ఉంటది అనే రెఫరెన్స్లు మరి మనం చూసుకుందాము. మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము మరి 17వ వచనం చూడండి. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. చూడండి ఇక్కడ కూడా అదే, ఉపదేశం అంగీకరించేవాడు. చూడండి ఇందాక మనం ఏం చదువుకున్నాము, ఇక్కడ మనం ఇందాక ఏం చదువుకున్నాము, మరి సామెతల గ్రంథము 6:23లో ఆయన గద్దింపు మనకి ఎక్కడ చేస్తాడంటే జీవ మార్గములు చేరుస్తాయని. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి సామెతల గ్రంథము 10:17లో ఉపదేశము అంటే ఆయన మాటలో వినువాడు, అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. చూడండి ఆనాడు ప్రవక్తలు కానీ మరి తర్వాత పాస్టర్స్ కానీ కొంతమంది ఆయన ఎదుట నిజాయితీగా ఎవరైతే సేవ చేశారో, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క ప్రవక్తలు మరి సేవకులు చూడండి, ఇక్కడ అపోస్తులు మరి ఆయన శిష్యులు చూడండి ఆయన మాట ఆయన గద్దింపుకు లోబడినారు కాబట్టి ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నారు. గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. చూడండి ఆయన గద్దింపుకు లోబడకుంటే మనం ఏం చేస్తాము, త్రోవ తప్పిపోతాము. మరి ఆనాడు మరి తప్పిపోయిన కుమారుని సంగతి మరి మనకందరికీ తెలుసు. ఆ కథ ఏంటి అనేది ఏంటంటే ఆయన తండ్రి ఉపదేశాన్ని మరి ఆయన తండ్రి గద్దింపుకు లోబడలేదు కాబట్టి ఉన్న ఆస్తిని మరి అన్ని తీసేసుకొని అతను ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తన దగ్గర ఎప్పుడైతే మరి డబ్బులు అవన్నీ ఉన్నప్పుడు బాగా
తన ఎంజాయ్ చేశాడు. మరి అప్పుడు తల్లి తండ్రి ఇల్లు మరి బంధాలు ఏది ప్రేమ దేవుడు మరి ఏవి గుర్తుకు రాలేదు తనకి. అప్పుడు ఓన్లీ లోకము మరి స్నేహము, లోకంతో కూడిన స్నేహాలు, లోకపు అలవాట్లు, వీటిని మాత్రమే తప్పిపోయిన కుమారుడు అలవర్చుకున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర డబ్బు అయిపోయిందో మరి అప్పుడు మరి ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు తినడానికి ఆకలి వేసి ఆఖరికి పందుల దగ్గర ఉన్న పొట్టును తినడానికి ఆయన వెళ్ళాడు. అప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రి ఉపదేశము, అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి గద్దింపు. మరి అప్పుడు అతనికి గుర్తుకొచ్చినప్పుడు మరి అప్పుడు ప్రార్థన చేశాను మళ్ళీ దేవునికి, ఎందుకంటే నేను చాలా తప్పు చేశాను, ఎందుకంటే నీ గద్దింపుకు నేను లోబడకుండా నీ నుంచి నేను వచ్చేసాను, నీ సన్నిధి నుంచి వచ్చేసాను, నన్ను క్షమించి. ఎందుకంటే నా ఇంట్లో పని చేసే మరి నౌకర్లకు కూడా, నా తండ్రి ఇంట పనిచేసే ప్రతి ఒక్క నౌకర్లకు సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నాకు లేదే. అయ్యో నేను ఎందుకు అప్పుడు నా తండ్రి యొక్క ఉపదేశాన్ని గద్దింపును నేను అంగీకరించలేదు అని ఆలోచించుకొని ఒక పనివానిగానైనా నేను ఆయనలోకి చేరతానని అప్పుడు వెళ్ళి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి తిరిగి వచ్చినందుకు ఎంతగానో సంతోషించాడు. అప్పుడు తన ఉపదేశాన్ని, తన గద్దింపును మరి తెలుసుకున్నాడు. అలాగా మరి ఎప్పుడైతే తన గద్దింపును మరి తెలుసుకున్నాడో అప్పుడు ఏమనుకున్నాడు, ఓహో నేను ఇన్ని రోజులు ఎంత తప్పు చేశానో మరి అని ఆ కుమారుడు మరి తెలుసుకున్నాడు. కాబట్టి నేను లోకంలోకి కలిసిపోయాను, నా త్రోవ తప్పిపోయాను, తర్వాత దేవునికి నేను దూరం అయ్యి లోకంలోకి వెళ్ళిపోయి లోకంలోనే పనులు మరి ఆత్మీయతలో నేను ఎదగకుండా ఇలా వెళ్ళిపోయానని కుమారుడు మరి తెలుసుకున్నాడు. అలాగే మరి గద్దింపు మనకు ఏం చేస్తుందంటే జ్ఞానం కలుగజేస్తుంది. సామెతల గ్రంథము 29:15 చూసుకున్నట్టయితే గద్దింపు, సామెతల గ్రంథము చూడండి ఇక్కడ బెత్తమును గద్దింపును, చూడండి, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. చూడండి, బెత్తము అని అంటే చిన్నప్పుడు మనము లోకంలో ఒక సామెత ఉంది, మొక్కై వంగుకుంటే మానై వంగునా అంటారు. అంటే పిల్లల్ని మనము చిన్నగా ఉన్నప్పుడే మనము ఉంచుకోవాలి, పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే మన అడుగు జాడలో నడుచుకోవాలి, తెలివి బుద్ధిని జ్ఞానాన్ని వారికి ఉపదేశించాలి. అందుకే చూడండి, ఎప్పుడైతే తండ్రి శిక్షిస్తాడో ప్రతి ఒక్క కుమారుడిని ప్రతి ఒక్క తండ్రి శిక్షించాలి, గద్దించాలి, లేకుంటే వారు సరైన మార్గంలో వారు నడవలేరు, మరి సరైన మార్గంలో ఉండలేరు. మరి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మరి వెళ్ళిపోయాడో అలాగే వెళ్ళిపోతారు. కానీ వారికి మరి అన్నీ వారి దగ్గర లేనప్పుడు అప్పుడు మరి తల్లిదండ్రులు వారి ప్రేమ అవన్నీ వారికి గుర్తుకొస్తాయి. చూడండి, బెత్తమును అనంటే కొట్టినప్పుడు మనము సహించాలి, గద్దింపును చూడండి జ్ఞానము కలగజేయును. గద్దింపు మనకి ఏం చేస్తుంది, జ్ఞానం కలగజేస్తుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. చూడండి, ఈ మధ్య కాలంలో అదుపు లేకుండా అంటే వారి ఇష్టానుసారం పెరుగుతున్నారు. ఎందుకంటే లోకంలో మరి అందరూ ఎలా ఉంటున్నారు, క్రైస్తవులు ఇప్పుడు విశ్వాసులైన దేవుని నమ్మే బిడ్డలైనా కూడా మరి అన్ని జనులలోనే కలిసిపోతున్నారు. ఎందుకంటే మరి వారి ఇష్టమైన జీవితము వారు జీవిస్తున్నారు. ఎందుకంటే తల్లికి తండ్రికి మరి కుటుంబానికి ఎవరికి లోబడకున్నారు. ఎందుకంటే మరి ఫోన్లు మరి తర్వాత వారి ఇష్టానుసారము బ్రతకడము. ఎందుకంటే వారికి ఫోను, ఇన్స్టాగ్రాము మరి ఇవే వారికి ప్రపంచం అయిపోయాయి. ఎందుకంటే అక్కడ వారికి చెప్పిన మరి వారు లోబడడం లేదు తల్లిదండ్రులకు. చూడండి, తల్లికి అవమానం తెచ్చును, తండ్రికి అవమానం తెస్తాడంటే అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే, నువ్వు ఎంత ఉన్నా కూడా నువ్వు ఎంత ఇలాంటి కొడుకు మాకు ఉన్నా వేస్ట్, ఇలాంటి కుమార్తె మాకు ఉన్నా వేస్ట్ అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకంటే మనల్ని నిర్మించిన దేవుడు కూడా మనల్ని చూసి అయ్యో నా బిడ్డ లోకంలోకి కలిసిపోతుంది, అయ్యో నా గద్దింపుకు లోబడలేదు కాబట్టి దేవుడు కూడా ఎంతగానో మరి బాధపడుతున్నాడు.
అందుకు బెత్తమును గద్దింపును చూడు మనకి ఏం చేస్తుందంటే జ్ఞానం కలుగజేస్తుంది. చూడండి, అదుపు లేకుండా మన ఇష్టానుసారము విచ్చలవిడిగా మనం తిరిగినట్టయితే చూడండి, మనము మన తల్లికి మన కుటుంబానికి మనము అవమానం తీసుకొచ్చే వారిగా మనం ఉంటున్నాం. చూడండి, తల్లికి తండ్రికి అవమానము, మరి దేవునికి అవమానము, మరి సంఘంలో అవమానము, మరి సమాజంలో అవమానము, మన బంధువులకు అవమానము. ఇవన్నీ ఎందుకంటే మనము ఎవ్వరికి లోబడకుండా మన ఇష్టానుసారం తిరిగినట్టయితే మరి మనము త్రోవ తప్పిపోతున్నాము. కాబట్టి మన త్రోవ ఎలాంటిది, మనం దేవునికి ఎలా మనము మరి మన తన గద్దింపుకు లోబడుతున్నాము, మన సమాజంలో మన ఇంట్లో మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. అలాగే మనం మరొక వచనానికి వెళ్ళిపోదాము. మరి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము చూడండి, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. చూడండి, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. చూడండి, శిక్షను మరియు జ్ఞానమును ప్రేమించేవాడు. శిక్షను చూడండి, శిక్షను అంటే మనల్ని ఎవరైనా శిక్షించినప్పుడు, మనం తప్పు చేస్తేనే కదా ఎవరైనా మనల్ని శిక్షించేది. చూడండి, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. చూడండి, అంటే ఎప్పుడైతే వాడు శిక్షను యాక్సెప్ట్ చేస్తాడో, మరి తప్పు చేసినప్పుడు మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు మనం ఎప్పుడైతే లోబడతామో వానికి ఏమొస్తుంది, జ్ఞానము, తెలివి, బుద్ధి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇలా ఏం చేయకూడదు, ఎందుకు ఇలా చేయాలి అనేది చూడండి మనకు ప్రతి ఒక్కటి మనము తెలుస్తుంది. ఎందుకంటే మనకు శిక్ష, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జ్ఞానంతో చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఏం చేస్తుంది, ఇల్లు పీకి పక్కకు పడేస్తుంది. చూడండి, ఇక్కడ మరి గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. చూడండి, మనల్ని ఎవరన్నా గద్దించినప్పుడు మనకి ఎవరన్నా మనకి ఎవరైనా సూటిగా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని మనకు చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే గద్దించు, దేవుడు ఏం చెప్తున్నాడంటే లోపల ప్రేమించు కంటే బహిరంగ బయటికి గద్దించు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని తెలిసినప్పుడు, అది తప్పు అని తెలిసినప్పుడు వాళ్ళు చెప్తే ఇలా ఏమనుకుంటారో ఏమో అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో వారు ఇంకా పాపం చేయడానికి ముందుకెళ్ళిపోతారు. వారు ఇంకా ఏ తప్పైనా చేయడానికి మనమే వారికి అక్కడ ఏం చేస్తున్నాము, దారి సరళం చేస్తున్నాము. కాబట్టి మనకు తెలిసినప్పుడు లోపల వాడిని అసహించుకొని పైకి మాత్రం ప్రేమగా మాట్లాడే కంటే వాడిని బయటనే గద్దించాలి, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అని బయటనే ఎప్పుడైతే మనం గద్దిస్తామో అప్పుడు తను మన గద్దింపుకు లోబడతారు. ఎందుకంటే ఇది మనకు చక్కగా చెప్తున్నారు, మా కోసమే చెప్తున్నారు కదా అని ఆలోచించుకుంటారు. అలా కాకుండా ఏమనుకుంటుందో ఏమోలే మరి చెప్పి నేను చెడ్డ అయిపోతాను అని ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో అప్పుడు వారిని ఇంకా లోకంలోనికి, పాపంలోనికి మనమే వారిని దగ్గర చేస్తున్నాము. కాబట్టి మనము అలాంటి వారిని మనం గద్దించాలి. దేవుడు కూడా వారిని గద్దిస్తున్నారు. చూడండి, మనము ఈ గద్దింపుకు లోబడి మరి జీవవృక్ష ఫలములు మనము పొందుకోవాలి. అలాంటి వాడు ఎవరు, పశుప్రాయుడు అని అంటే వీడు మనిషో పశువో తెలియదు. లోకంలో కొంతమంది అంటారు కదా, ఎక్కువ తాగుతుంటారు, ఎప్పుడు గొడవలు పడుతుంటారు, ఎప్పుడు మందు తాగుతుంటారు. అలా ఎవరైనా యవ్వనస్తులలో కానీ అలా ఎవరైనా చేస్తూ ఉంటే, లేకుంటే ఎక్కువ మరి భార్యాభర్తలు గొడవ పడడం కానీ ఇలా ఉంటే వాడు మనిషో పశువో తెలియదు అని మనం లోకంలో చాలా మాటలు వింటూ ఉంటాం ఇలాంటివి. కాబట్టి అలాంటి గద్దింపును అసహించుకున్నవాడు అంటే మనల్ని ఎవరైతే మంచిగా చెప్పినప్పుడు వారిని అసహించుకున్నామో వారు ఎలాంటి వారంటే పశుప్రాయులు, పశువుతో సమానము. దేవునికి మరి పక్షులు లోబడుతున్నాయి, మరి జంతువులు లోబడుతున్నాయి, ఆకాశము మరి అన్ని సమస్తము ఆయనకు లోబడుతుంది. కానీ మనం మాత్రము దేవునికి లోబడడం లేదు, మనం మాత్రము ఆయన గద్దింపుకు మనము లోబడడం లేదు. అందుకే దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, మరి మీ పెదవులు మాత్రమే నాకు దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయము నాకు చాలా దూరంగా ఉంది అని చెప్తున్నారు దేవుడు. కాబట్టి మనము దేవుని మన హృదయాన్ని దగ్గర చేసేవారుగా మనం ఉండాలి. మరి ఎప్పుడైతే ఆయన గద్దింపుకు మనం లోబడతామో ఆటోమేటిక్గా మనము ఆయనకు దగ్గర అయిపోతాము. మరి లాస్ట్ రెఫరెన్స్ నేను చెప్పేసి నేను ముగించేస్తానండి. మరి చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము
10వ వచనము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము చూడండి, 10వ వచనం చూడండి. ఇక్కడ మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించి వారు మరణం నొందుతారు. చూడండి, మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష అంటే ఆయన మార్గంలో విడిచిన వానికి ఏముంటది? కఠిన శిక్ష. అంటే అది ఏదైనా సమస్యలు కావచ్చు, మరి అనారోగ్య సమస్య కావచ్చు, ఏదో ఒక విధంగా మనకు శిక్ష అనేది వస్తుంది. తర్వాత మరి నరకంలో కూడా అక్కడ కూడా శిక్ష, అగ్ని ఆరదు, పొరుగు చావదు. చూడండి, మరి అలాంటి శిక్ష మనము అనుభవించాలి ఆయన గద్దింపుకు లోబడకుంటే. చూడండి, గద్దింపునకు లోబడిన వాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ 6వ వచనంతో బుద్ధిమంతుడు అవుతాడని చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ 10వ వచనంలో చూసుకున్నట్టయితే మనము గద్దింపును ద్వేషించేవాడు చూడండి ఇక్కడ మరణము నొందుదురు. చూడండి, ఒక్కసారి మరి దేవుడు గద్దిస్తాడు, మరి మనుషుల ద్వారా గద్దిస్తాడు. అంటే మనల్ని గద్దించాలంటే దేవుడే దిగొచ్చి మనల్ని గద్దించాలని కాదు, దేవుడు ఏ రూపంలోనైనా మనల్ని గద్దిస్తాడు. వాక్య రూపంలో మనల్ని గద్దిస్తాడు, మరి మెసేజ్ రూపంలో, మన ఉపాధ్యాయుల రూపంలో, మన స్నేహితుల రూపంలో, మన తల్లిదండ్రుల రూపంలో, మరి దైవ సేవకుల రూపంలో, మరి చూడండి ఇన్ని చోట్ల మనకు ఇన్ని ఉన్నాయి. దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనం తప్పు చేసినప్పుడు, మనం లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇలా గద్దించినప్పుడు మనము ఇది నా కోసమే, ఇది నా కోసమే, నేను మారాలి అని మనలో మారు మనసు, పశ్చాత్తాప హృదయం కలగాలి. అంతేగాని ఇది నాది కాదులే, ఆయన దేవునికి కదా దేవుడు గద్దించినప్పుడు కదా మనము లోబడాల్సింది అనుకుంటే దేవుడు ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి దేవుడు గద్దించాడు, ఏదో ఒక రూపంలో దేవుడు గద్దిస్తాడు. కాబట్టి మరి దేవుడు రాలే కదా, దేవునికి లోబడాలి, దేవుని గద్దింపుకు లోబడాలి, మనుషులకెందుకు, మళ్ళీ వీళ్ళకెందుకు నేను లోబడాలి అనుకుంటే మరి దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని గద్దిస్తాడు. కాబట్టి ఇది నా కోసమే, నేనే లోబడాలి అని మనము ఆయన గద్దింపుకు లోబడేవారుగా ఉండాలి. అలా ఎంతమంది హెచ్చరించినా దేవుడు ఏదో ఒక రూపంలో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మనము లోబడని వారిగా ఉంటే చూడండి వారు హఠాత్తుగా మరణిస్తారు. చూడండి, గద్దింపును ద్వేషించి వారు మరణం నొందుదురు. చూడండి, అలాంటి మరణ శిక్షను మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. అలాంటి శిక్షకు గురి కాకుండా మరి దేవుని యొక్క గద్దింపుకు మనం లోబడి ఆయన యొక్క అడుగు జాడలో మనం నడిచి మరి వాక్యానుసారం మనము జీవించి అలాగే నశించిపోయిన వారిని ఆయన వైపు త్రిప్పాలని మరి ఈ వాక్య ఉపదేశాన్ని మరి నేను ఇంతటితో ముగిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన పీటర్ గారికి మరొకసారి మరి హృదయపూర్వక వందనములు. ప్రైజ్ లార్డ్ పీటర్ గారు.